హలో నమస్తే. నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక వీడియో, ఒక ఆరోపణ మీకు వినిపిస్తున్నాను. రాహుల్ గాంధీ నేను ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే భారతదేశానికి సంబంధించిన పాల్గామ్ అటాక్కి మనం ప్రతీకారం తీర్చుకునే భాగంగా టెర్రరిస్ట్ క్యాంపుల మీద భారతదేశం పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసిన దానిని ముందుగానే భారతదేశం పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు? మీకు ఎవరు ఆథరైజేషన్ ఇచ్చారు అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి? అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ఎయిర్ జెట్లని మన ఎయిర్ ఫోర్స్ని మనం కోల్పోయాము. ఎవరు ఈ నష్టం క్రియేట్ చేసింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదా అనేది రాహుల్ గాంధీ యొక్క ఆర్గ్యుమెంట్. చూడండి రాహుల్ గాంధీ ఏం చెప్పాడు. ఇక్కడ పోస్ట్ చూపిస్తున్నాను చూడండి. రాహుల్ గాంధీ, ఇన్ఫార్మింగ్ పాకిస్తాన్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ అవర్ అటాక్ వాజ్ ఎ క్రైమ్. అంటే ఇన్ఫార్మింగ్ పాకిస్తాన్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అవర్ అటాక్ ఈస్ టాకింగ్ అబౌట్ ది అటాక్ ఇన్ ది టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈఏఎం అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇతని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పబ్లిక్లీ అడ్మిటెడ్ దట్ GOI did it, Government of India did it. Who authorized it? How many aircrafts did our Air Force lose as a result? దానివల్ల ఎంత ఆర్మీకి నష్టం వచ్చింది అనేది రాహుల్ గాంధీ చేసిన పోస్ట్. అసలు ఏమన్నాడు ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమన్నాడు అనేది మీరు వినండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ standing out and not interfering in this process. They chose not to take that good advice. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. At the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not to take that good advice. సో అది వాళ్ళు చెప్పింది. ఇప్పుడు దీన్ని ఫేక్ వీడియో అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేశారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఈ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ చేసిన ఎలిగేషన్ ఏదైతే ఉందో, అతను ప్లే చేసిన వీడియో, పోస్ట్ చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఫేక్ వీడియో. ఇది చూడండి, జయశంకర్స్ ఫేక్ వీడియో. ఆ ఫేక్ వీడియోని వాళ్ళు రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో చాలా వీడియోలు తిరుగుతూ ఉంటాయి. అంటే ఫేక్ వీడియో అంటే అర్థం ఏంటి? డబ్బింగ్ చెప్పారు, అతను మాట్లాడలేదనా ఏంటి అనేది మనకైతే తెలియదు. ఒక ఫేక్ వీడియోని కౌంటర్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. రాహుల్ గాంధీ లాంటి వాడు ఫేక్ వీడియో పోస్ట్ చేయటం అంటే అతని ఇమేజ్కే పెద్ద దెబ్బ పడిపోయింది. ఓకే, ఎందుకంటే ఇది అపోజిషన్ లీడర్, ఫేక్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తాడు? అంటిల్ అన్లెస్ ఈ కౌంటర్ చెక్స్ ఓకే క్లారిఫైస్. కాబట్టి వీళ్ళేం చేశారు, దీన్ని పోస్ట్ చేశారు. ఏమని? ఇది PIB ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు దాన్ని పోస్ట్ చేశారు. ఇది PIB ఫ్యాక్ట్ చెక్. ఈ PIB ఫ్యాక్ట్ చెక్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో తిరుగుతున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఇది ఫ్యాక్ట్ చెక్ చేసేది PIB ఫ్యాక్ట్ చెక్. మరి ఈ PIB ఫ్యాక్ట్ చెక్లోనే కరెక్ట్గా వచ్చింది అని అంటే అందరూ నమ్ముతారు. అలాంటిది ఈ యొక్క PIB ఫ్యాక్ట్ చెక్లు వాళ్ళేం రాశారు, సోషల్ మీడియా పోస్ట్ quoting EAM, External Affairs Minister, at Dr. Jaishankar, are implying that India gave advance information to Pakistan about Operation Sindoor. PIB fact check. EAM is being misquoted and he has not made this statement అని చాలా క్లెవర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీళ్ళు. ఏది PIB ఫ్యాక్ట్ చెక్ అది ఫేక్ వీడియో అని చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారు, EAM is being misquoted. That means the quotation is correct but they are misquoting it and he has not made this statement అని ఫ్యాక్ట్ చెక్ చాలా క్లెవర్గా గవర్నమెంట్ తరపున కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేసింది PIB ఫ్యాక్ట్ చెక్. అయితే వీళ్ళేమి తిప్పుతున్నారు, ఫేక్ వీడియో అని చెప్పేసి వీళ్ళు తిప్పుతున్నారు. బట్ యాక్చువల్గా ఒరిజినల్గా అతను అందేంటి చూడండి, చాలా వెరీ క్లియర్గా అతని మన వీడియో విన్నాం. ఆ వీడియో వింటే వెరీ క్లియర్గా he has made this statement. చూడండి, ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ రాహుల్ గాంధీ కోట్ చేసినటువంటి దాంట్లో 100% అతని యొక్క ఆర్గ్యుమెంట్ కరెక్ట్.
జయశంకర్ చెప్పింది ఆ వీడియోలో, ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్. ఏ ఆపరేషన్? ఫస్ట్ వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అర్ధరాత్రి 1 గంటకి 9 దాడులు చేశారు కదా టెర్రరిస్టుల మీద. దానికి సంబంధించిన దాన్ని ఆపరేషన్ గురించి, ఇది స్టార్ట్ ఆఫ్ ది ఆపరేషన్ అని అన్నాడు. వీ హ్యాడ్ సెంట్ ఏ మెసేజ్ టు పాకిస్తాన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పాకిస్తాన్కి. ఏమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారట? సేయింగ్ వీఆర్ స్ట్రైకింగ్ ఎట్ ఎ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీఆర్ స్ట్రైకింగ్ ఎట్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆల్రెడీ మేము చేసేం కాదు, వీఆర్ స్ట్రైకింగ్ అని ముందే చెప్పాడు. ఆల్రెడీ ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా వాళ్ళు దాడి జరిగిన తర్వాత చెప్పాడు అంటే, దాడి జరిగిన తర్వాత అయితే అతను చెప్పుండేవాడు, మేము ఆల్రెడీ మీ దాని మీద చేయలేదు, టెర్రరిస్ట్ గ్రూపుల మీదనే మేము చేసాము అని చెప్పుండేవాడు కదా. అది కాదు. అంటే ప్రియర్ ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్, వీఆర్ స్ట్రైకింగ్ ఎట్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీఆర్ నాట్ స్ట్రైకింగ్ ఎట్ ద మిలిటరీ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే అర్థం వాళ్ళు అప్పటికి వీళ్ళు స్ట్రైక్ చేయకముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఒక అనుమానం. అది రాహుల్ గాంధీ వచ్చిన అనుమానం కరెక్టే. ఓకే, ఈ డిడ్ నాట్ సే దట్ వీ ఆల్రెడీ డిడ్ స్ట్రైకింగ్ ఆన్ యువర్ ఓన్లీ మిలిటరీ, ఐ మీన్ వాట్ ఈస్ ఏ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ డిడ్ నాట్ డూ ఆన్ యువర్ what is the military infrastructure. He did not say that. He said we are striking. That means it's clear that they did not do already. So the military has the option. So the military has the option to standing out and not interfering in this process. అంటే పాకిస్తాన్ మిలిటరీకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండేటువంటి ఆప్షన్ వాళ్ళకు ఉంది. కానీ దే చూజ్ నాట్ టు టేక్ ద గుడ్ అడ్వైస్. మేము ఇచ్చిన మంచి సలహాని వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే వాళ్ళు తిరిగి ఫైటర్ జెట్స్ మీద కొట్టారు. అంటే మనోళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ యొక్క టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేసేటప్పుడు వాళ్ళు తిరిగి మనకి మీద దాడి చేశారనే కదా అర్థం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటాడంటే, నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే కదా వాళ్ళు తిరిగి కొట్టారు, శత్రువు మీద దాడి చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వమన్నారు అనేది రాహుల్ గాంధీ. నీ శత్రువు మీద దాడి చేసేటప్పుడు నువ్వు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చావు? అవసరమేముంది పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? 26 మంది పహల్గామ్లో టెర్రరిస్టులు వచ్చి అమాయక భారతీయుల్ని వాళ్ళని డైరెక్ట్గా కాల్చి చంపినప్పుడు వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? పూంచ్లో 15 మంది షెల్లింగ్ జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? బాలాకోట్లో ఇంతమంది చనిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదంటే ఊరి ఇన్ఫర్మేషన్ ఉందా? ఇన్ని టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి కదా, ఒక్క దానికన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి క్యాప్చర్ చేసి టెర్రరిజం చేసినప్పుడు మనం ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఓకే సరే, ఎనివే ఇది భారతదేశం అఫీషియల్గా యుద్ధం చేస్తుంది అనుకోండి. అఫీషియల్గా యుద్ధం చేస్తుందంటే వీఆర్ డిక్లేరింగ్ వార్. ఎందుకంటే 2 దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తారు, మేము యుద్ధం చేస్తున్నామని అఫీషియల్గా ప్రకటిస్తారు. యునైటెడ్ నేషన్స్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీఆర్ గోయింగ్ ఫర్ టు ఫైట్ విత్ అవర్ నైబర్ కంట్రీ అని. మనమేం యుద్ధం చేయలేదు కదా. అర్ధరాత్రి టెర్రరిస్ట్ క్యాంపులు లేపారు. టెర్రరిస్ట్ క్యాంపులు లేపినప్పుడు ఆ దేశానికి సంబంధించిన దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు, మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టే మన యొక్క ఫ్లైట్లు జెట్స్ పోయినాయి, దాన్ని ఆ నష్టం ఎయిర్ ఫోర్స్ యొక్క నష్టం ఎవరు తీరుస్తారనేది ఆర్గ్యుమెంట్ రాహుల్ గాంధీ చెప్పింది 100% కరెక్ట్. ఓకే, భారతీయ జనతా పార్టీ వల్ల దీన్ని ఇతను మిస్కోట్ చేస్తున్నాడు, రాంగ్గా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ మీద చేసేటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్ అని నాకు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఆయనకు వచ్చిన ఎవరికైనా వచ్చింది, మీరు అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శత్రు దేశానికి అటాక్ చేసేటప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మన ఫైటర్ జెట్స్, మన యొక్క డబ్బులు, మన ఎక్విప్మెంట్స్, మన మిసైల్స్ని వాళ్ళు తిప్పికొట్టినప్పుడు మనకు నష్టం కాదా? ఫైనాన్షియల్గా నష్టం, యాజ్ వెల్ యాజ్ ఎక్విప్మెంట్ కూడా పోతుంది. థ్యాంక్ యూ, నమస్కారం.